నమస్తే అండి. క్వాంటమ్ మెకానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. స్టెప్ పొటెన్షియల్. సో స్టెప్ పొటెన్షియల్ అంటే మనకు తెలుసు, మనం పీజీలో డెరివేషన్ చేస్తాం కదండి. ఒకసారి మళ్ళీ మనం రికలెక్ట్ చేసుకుందాం. సో మన ఎయిమ్ ఏంటండి, ఇక్కడ ట్రాన్సిషన్ కోఎఫిషియంట్ అట్లాగే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇన్ రీజియన్ 1 అండ్ రీజియన్ 2 ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఒకసారి ఇదంతా డెరివేషనే. సో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ పొటెన్షియల్ అంటే 2 రీజియన్స్ ఉంటాయి. సో వన్ రీజియన్ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ రీజియన్ 1 అనుకుంటున్నాను. v ఈజ్ ఈక్వల్ టు v, దట్ ఈస్ ద పొటెన్షియల్. v ఈజ్ ఈక్వల్ టు v, దట్ ఈస్ ద రీజియన్ 2 అనుకుంటున్నాను. సో v ఈజ్ ఈక్వల్ టు vని ఎలా తీసుకుందామండి? v ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎక్కడ? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అలాగే v x గ్రేటర్ దాన్ 0. సో x గ్రేటర్ దాన్ 0, v ఆఫ్ ఎక్స్ని ఎట్లా డిఫైన్ చేశారంటే v ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ v x గ్రేటర్ దాన్ 0. దట్ ఈజ్ రీజియన్ 1లో 0 ఉంటుంది, అట్లాగే రీజియన్ 2లో v ఈజ్ ఈక్వల్ టు v ఉంటుంది. సో ఫస్ట్ కేస్ 1 చూద్దాం. ఓకే, ఇన్ రీజియన్ 1. సో ఫస్ట్ రీజియన్ 1లో చూద్దామండి. v ఈజ్ ఈక్వల్ టు 0, దాని ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్, దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇన్ రీజియన్ 1, సో ఇన్ రీజియన్ 1 కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 0. సో v ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ద ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఏమవుతుందండి? అప్పుడు ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఈజ్ del square psi plus 2m by h cut square e minus v psi is equal to 0 కదండి ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. ఇక్కడ v is equal to 0 కాబట్టి సో v0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ del square psi plus 2m by h cut square into e of psi is equal to 0. సో 2m e by h cut square నేను k అనుకుంటున్నాను. సో దట్ ఈస్ k1 అనుకుంటున్నానండి. సో del square psi plus k1 psi is equal to 0. సో దీని సొల్యూషన్ ఎట్లా రాయొచ్చండి? దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? డో స్క్వేర్ psi బై, సో ఇది ఓన్లీ ఎక్స్ యాక్సిసే ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటున్నానండి? డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ k1 psi ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని సొల్యూషన్ ఏమవుతుందండి? సొల్యూషన్ ఈజ్ సైన్ ఎలా తీసుకోవచ్చండి? psi ఈజ్ ఈక్వల్ టు psi1 ఈజ్ ఈక్వల్ టు a e పవర్ i k1x ప్లస్ b e పవర్ మైనస్ i k1x అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్. ఓకే, సో రీజియన్ 1లో వేవ్ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అంటే దాని వాల్యూ ఎంత అవుతుందండి? psi1 ఈజ్ ఈక్వల్ టు a e పవర్ i k1x అండ్ b e పవర్ మైనస్ i k1x. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ అండ్ ఆల్సో రిఫ్లెక్టెడ్. ఓకే, దిస్ ఈజ్ psi1. అట్లానే psi2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇన్ రీజియన్ 2లో 2 కండిషన్స్ వస్తాయి. రీజియన్ 2లో psi ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 కేసెస్ వస్తాయి. కేస్ 1 ఏంటంటే కేస్ 1 ఈజ్ e గ్రేటర్ దాన్ v అయినప్పుడు. సో e గ్రేటర్ దాన్ v అయినప్పుడు చూద్దామండి. ఫస్ట్ SAH ఈక్వేషన్ వేద్దాం. SAH ఈక్వేషన్ ఈజ్ del square psi plus 2m by h cut square e minus v of psi is equal to 0. ఓకే, సో ఇక్కడ v అనేది 0 కాదు, v is v, కాకపోతే ఇది e గ్రేటర్ దాన్ v. ఓకే, సో అంటే e అనేది ఉంటుంది. సో దీని అంతటిని నేను k2 అనుకుంటున్నాను. సో దట్ ఈస్ del square psi plus k2 psi is equal to 0. ఇక్కడ సైని psi2 అనుకుంటున్నానండి. ఇందాక psi1 అనుకున్నాను కదా, సో ఇది psi2 అనుకుంటున్నాను. సో దీన్ని ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చండి? del square psi plus k2 psi2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ సొల్యూషన్ ఏమవుతుంది? సో psi2 ఈజ్ ఈక్వల్ టు c e పవర్ i k2x ప్లస్ d e పవర్ మైనస్ i k2x. ఓకే, సో ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్. ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి ఏదైనా బౌండరీ ఉందా? లేదు. సో దిస్ మస్ట్ బి 0.
సో ఇది 0 అయిపోతుంది కాబట్టి ఓన్లీ సై టూ ఏమవుతుందండి, సై టూ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ ఐ k2x మాత్రమే అవుతుంది. సో సై వన్ ఈజ్ ఈక్వల్ టు దట్ వన్, సై టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, సిఈ పవర్ ఐ k2x. ఓకే. సో బికాస్ ఇన్ నో రిఫ్లెక్టెడ్ వేవ్ ఇన్ రీజియన్ 2లో రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంటుందా అంటే ఉండదు, బికాజ్ ఇక్కడ ఏమీ లేదు కదండి అడ్డు. సో నో రిఫ్లెక్టెడ్ వేవ్. సో మనకి ఏమేమి వచ్చినాయండి, సై వన్ అండ్ సై టూ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఈ ఏబిసిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసిని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం అప్లై చేయొచ్చండి, బౌండరీ కండిషన్స్ని అప్లై చేయొచ్చు. సో టు ఫైండ్ అవుట్ ఏ, బి అండ్ సి కోఎఫిషియెంట్స్, ఈ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి బౌండరీ కండిషన్స్. సో అప్లై బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ ఏంటండి, ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ సై వన్ ఈజ్ ఈక్వల్ టు సై టూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సై వన్ ఈజ్ ఈక్వల్ టు సై టూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బౌండరీ కండిషన్. సో సై వన్ ఈజ్ ఈక్వల్ టు సై టూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే ఈ టోటల్ టర్మ్ 1 అవుతుంది, ఈ టోటల్ టర్మ్ 1 అవుతుంది, ఈ టోటల్ టర్మ్ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, దీన్ని ఒక ఈక్వేషన్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో అలాగే సెకండ్ బౌండరీ కండిషన్ ఏంటండి, డో సై వన్ బై డో ఎక్స్, ఈజ్ ఈక్వల్ టు డో సై టూ బై డో ఎక్స్ అండ్ ఓకే. సో సెకండ్ బౌండరీ కండిషన్. సో దీన్ని డో సై వన్ బై డో ఎక్స్ చేస్తే ఏమవుతుందండి, ఏ ఐ కే వన్ ఈ పవర్ ఐ k1x మైనస్ బి ఐ k1 ఈ పవర్ మైనస్ ఐ k1x ఈజ్ ఈక్వల్ టు సి ఐ k2 ఈ పవర్ ఐ k2x. ఓకే. ఇక్కడ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్కడంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కాబట్టి ఈ టర్మ్స్ మొత్తం 1 అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందండి, మనకి ఐ k1 కామన్ తీసుకుంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఐ k2 అవుతుంది. సో ఐ క్యాన్సిల్ అయితే ఓన్లీ మనకి ఏమవుతుందండి, ఏ మైనస్ బి k1 ఈజ్ ఈక్వల్ టు సి k2 అవుతుంది. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి k2 అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుందండి, అప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి k2 బై k1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 2 ఏ ప్లస్ బి వచ్చింది, ఏ మైనస్ బి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి, అలాగే ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి. సో ఈ రెండు ఈక్వేషన్స్ని చేసుకుంటే సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అండ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ k2 బై k1. సో ఫస్ట్ మనం ఏం చేద్దామండి, యాడ్ చేస్తే రెండు క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈస్ 2a ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 1 ప్లస్ k2 బై k1 అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, సి బై 2 ఇంటూ 1 ప్లస్ k2 బై k1. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చేయొచ్చు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అండ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ k2 బై k1. మనం ఈ పార్ట్లన్నీ ఎందుకంటే ఏబిసిని ఫైండ్ అవుట్ చేయడానికి అంతే. సో మైనస్ ప్లస్ మైనస్, సో ఈ రెండు క్యాన్సిల్. అప్పుడు 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, సి ఇంటూ 1 మైనస్ k2 బై k1. సో ఈ ఏబిసిలు ఎందుకు కావాలి మనకి, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ట్రాన్స్మిటెడ్ కోఎఫిషియంట్ అవి ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, b ఈజ్ ఈక్వల్ టు సి బై 2 1 మైనస్ k2 బై k1. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం b బై ఏ చేద్దాం. b బై ఏ చేస్తే సో b బై ఏ చేస్తే దిస్ వన్ బై దిస్ వన్, దట్ ఈస్ సి బై 2 ఇంటూ 1 మైనస్ k2 బై k1 బై సి బై 2 1 ప్లస్ k2 బై k1. సో ఈ సి బై 2 క్యాన్సిల్ అవుతుంటే ఇంకెంత అవుతుందండి, k1 మైనస్ k2 బై k1 ప్లస్ k2.
సో బి బై ఏ ఎంత వచ్చిందండి, k1 మైనస్ k2 బై k1 ప్లస్ k2. ఓకే, అక్కడ దాకా వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం. సో ఇన్సిడెంట్ వేవ్ ఎంతండి, ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ కదా. సో దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ దిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. సో దాన్ని బట్టి మనం, సో ఇందులో మనకి ఇన్సిడెంట్ ఏంటండి, సిగ్మా సై ఐ ఏమవుతుందండి, ఏఈ పవర్ IK1x. సో దీని నుంచి మనం కరెంట్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. దట్ ఈజ్ ఈక్వల్ టు h కట్ k బై m. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నామండి. కరెంట్ డెన్సిటీ అక్కడ ఇట్లా ఉంటే ఈక్వేషను మనం J ఈజ్ ఈక్వల్ టు h కట్ k బై m ఇంటూ దీని యొక్క కోఎఫిషియంట్ మాడ్ స్క్వేర్. సో దట్ ఈజ్ సిగ్మా ఐ జేఐ అండి. సో నెక్స్ట్ అట్లాగే రిఫ్లెక్టెడ్ ఏమవుతుందండి, బిఈ పవర్ IKX మైనస్ k1x. దట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు బిఈ పవర్ మైనస్ k1x. సో ఇక్కడ J ఎంత అవుతుందండి, h కట్ k బై m బి స్క్వేర్. సో అలాగే ట్రాన్స్మిటెడ్ ఏమవుతుందండి, సై టీ ఏమవుతుంది, సై టీ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ k2x. దట్ ఈజ్ ఈక్వల్ టు J ఎంత అవుతుందండి అప్పుడు, h కట్ k బై m టు సి మాడ్ సి స్క్వేర్. సో రిఫ్లెక్టెడ్ కోఎఫిషియంట్ కావాలంటే రిఫ్లెక్టెడ్ వేవ్ బై ఇన్సిడెంట్ వేవ్. సో రిఫ్లెక్టెడ్ కోఎఫిషియంట్ ఈజ్ సిగ్మా psi r by psi I. That is equal to psi r ఎంతండి, this one psi r ఇది కదండి. సో h కట్ k by m mod b square by ఇన్సిడెంట్ ఎంత, h కట్ k by m a square. That is equal to ఈ రెండు క్యాన్సిల్ అయితే mod b square by సో mod a square. అలాగే ట్రాన్స్మిటెడ్ కావాలంటే ట్రాన్స్మిటెడ్ కరెంట్ డెన్సిటీ బై ఇన్సిడెంట్ కరెంట్ డెన్సిటీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ట్రాన్స్మిటెడ్ కోఎఫిషియంట్ సిగ్మా టీ psi t by psi I. That is equal to h cut k by m c square mod c square by h cut k by m mod a square. That is equal to ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే c square by a square. ఓకే, సో సో మాడ్ b by a అండ్ c by a. ఓకే, సో ఇక్కడ నుంచి ఇవి వచ్చినాయి కదండి. ఇందాక మనకు c by a ఎంత వచ్చిందండి, c by a. సో b by a వచ్చింది కదండి మనకి. దట్ ఈస్ k2 మైనస్ k1 బై k1 ప్లస్ k2 వచ్చింది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు చిన్న కరెక్షన్ అండి. ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, h కట్ k2 కదండి, ఇది k2 కాబట్టి k2 బై m c స్క్వేర్ మాడ్ c స్క్వేర్. అట్లాగే ఇక్కడ కూడా k1 రాసుకోవాలి. సో ఇక్కడ k1 కాబట్టి టోటల్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ బి మాడ్ బి స్క్వేర్ బై మాడ్ ఏ స్క్వేర్ వస్తుంది. సో మాడ్ బి బై ఏ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదండి. దట్ ఈస్ k1 మైనస్ k2 బై k1 ప్లస్ k2 హోల్ స్క్వేర్ అండి. దట్ ఈస్ k1 మైనస్ k2 బై k1 ప్లస్ k2 హోల్ స్క్వేర్. ఇక్కడ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్లో మనకి ఏమొస్తుందండి, k2, ఇది k2 కదండి, k2 బై k1. సో k2 బై k1 ఇంటూ మాడ్ సి స్క్వేర్ బై మాడ్ ఏ స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో c బై ఏ. సో c బై ఏ k2 బై k1 ఇంటూ k2 బై k1 ఇంటూ c బై ఏ మాడ్ స్క్వేర్ అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో పైన వేస్తాను. సో c బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి చేసినప్పుడు మనకి c బై ఏ వచ్చింది కదండి. సో c బై ఏ బదులు ఇది రాసుకుంటున్నాను. దట్ ఈస్ 2k1 బై k1 ప్లస్ k2 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందండి, అది k2 బై k1 4k1 స్క్వేర్ బై k1 ప్లస్ k2 హోల్ స్క్వేర్. సో ఒక k1 క్యాన్సిల్ అవుతుంటే ఏమవుతుందండి అప్పుడు
k1 k2 by k1 plus k2 whole square. ఓకే, సో రిఫ్లెక్టెడ్ కోఎఫిషియంట్ ఎంత వచ్చిందండి, దిస్ వన్. అండ్ ట్రాన్స్మిటెడ్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, దిస్ వన్ వచ్చింది. సో బట్ ఆల్వేస్ ఆర్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలండి. ఆర్ ప్లస్ టీ అంటే రిఫ్లెక్టెడ్ కోఎఫిషియంట్ ప్లస్ ట్రాన్స్మిటెడ్ కోఎఫిషియంట్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో దిస్ ప్లస్ దిస్ చేస్తే ఎంత అవుతుందండి, k1 ప్లస్ k2 k1 స్క్వేర్ ప్లస్ k2 స్క్వేర్ మైనస్ 2k1 k2 ప్లస్ 4k1 k2 ఎంత అవుతుందండి, 2k1 k2 మిగులుతుంది. సో అంటే మనం k1 ప్లస్ k2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. సో బోత్ ఆర్ క్యాన్సిల్ అవుతుంటే మనకు ఆర్ ప్లస్ టీ ఎంత అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 1 మిగులుతుంది. ఓకేనా, క్లియర్ అండి. జస్ట్ మీరు ఆల్రెడీ చేసే ఉంటారు, ఇది ఒకసారి మీకు రివైండ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇంకో కేసు ఉంది కదండి, దట్ ఈజ్ ఈ లెస్ దాన్ వి. సో అది కూడా చేసేద్దాం. ఓకేనా, క్లియర్ అండి. ఈ లెస్ దాన్ వి అండి, ఇందాక మనం ఈ గ్రేటర్ దాన్ వి తీసుకున్నాం. సో ఇక్కడ ఈ లెస్ దాన్ వి, ఇక్కడ రీజియన్ 1లో ఏమవుతుందండి, రీజియన్ 1లో వి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి సిహెచ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2me బై హెచ్ కట్ స్క్వేర్ ψ1 ఈజ్ ఈక్వల్ టు 0. ψ1 అని తీసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ ψ1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, దాని సొల్యూషను ఏఈ పవర్ ఐ k1x ప్లస్ బిఈ పవర్ మైనస్ ఐ k2x అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నెక్స్ట్ రీజియన్ 2లో చూద్దాం. రీజియన్ 2 మెయిన్. సో రీజియన్ 2లో ఏమవుతుందండి, ఈ లెస్ దాన్ వి. సో ఇది రబ్ చేసేద్దాం. సో ఈ లెస్ దాన్ వి అండి. సో ఎస్సిహెచ్ ఈక్వేషన్ ఏమవుతుందండి, అప్పుడు ఎస్సిహెచ్ ఈక్వేషన్ ఈజ్ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2m బై హెచ్ కట్ స్క్వేర్. ఏంటంటే అసలు ఈ మైనస్ వి ఆఫ్ సై ఈజ్ ఈక్వల్ టు 0. సో కానీ ఇక్కడ ఏది పెద్దది, వి పెద్దది కాబట్టి సో వి మైనస్ ఈ అని రాసుకుని ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, అప్పుడు మనం డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0 అండి. కే స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవాలి. సో దీని సొల్యూషన్ ఏమవుతుందండి, ψ2 ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ k2x ప్లస్ డిఈ పవర్ k2x అవుతుంది. ఓకే, సో k2x అవుతుంది. సో ఇక్కడ మనకి ఐలు ఉండవు, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని సొల్యూషన్ ఎంత అవుతుందండి, సిఈ పవర్ k2x ప్లస్ డిఈ పవర్ k2x అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అండి, బికాస్ సో ఈ రీజియన్లో ఈ వాల్యూ ఉండదు. సో ψ2 ఈజ్ ఓన్లీ, మనకి ψ2 ఎలా తీసుకోవాలండి, ψ2 ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ k2x మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇందాక వచ్చినాయి సేమ్. సో ఇక్కడ ψ2 ఈజ్ సిఈ పవర్ k2x అండ్ ψ1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ పవర్ ఐ k1x ప్లస్ బిఈ పవర్ మైనస్ ఐ k1x. మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబీసీలు ఫైండ్ అవుట్ చేయాలి, ఏబీసీ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, రిలేషన్ అన్న ఇవన్నా. సో దానికి మనం ఏం అప్లై చేయాలండి, బౌండరీ కండిషన్స్ అప్లై చేయాలి. దట్ ఈస్ ψ1 ఈజ్ ఈక్వల్ టు ψ2 అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో డో ψ1 బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో ψ2 బై డో ఎక్స్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండు ఫైండ్ అవుట్ చేసి b బై ఏ సి బై ఏ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇన్సిడెంట్ వేవ్ ఎలా ఉంటుంది, కోఎఫిషియంట్ అవి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకే, సో నెక్స్ట్, సో దిస్ is ψ1 and this is ψ2. So first apply boundary conditions. Apply boundary conditions. So boundary conditions apply చేస్తే that is ψ1 is equal to ψ2 at x is equal to 0. So x is equal to 0 అంటే only a plus b. So a plus b is equal to c అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఓకే, సో అలాగే డో ψ1 బై డో ఎక్స్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు డో ψ2 బై డో ఎక్స్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0.
సో డో 7 చేయండి ఫస్ట్ది. సో ఏ ఈ పవర్ ఐ k1x ఇంటూ ik1 ఓకే మైనస్ బి ఈ పవర్ మైనస్ ఐ k1x ఇంటూ మైనస్ ik1 ఈజ్ ఈక్వల్ టు సి ఈ పవర్ మైనస్ ఐ లేదు కదా k2x ఇంటూ మైనస్ k2. ఓకే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇది 1 అయిపోతుంది కాబట్టి సో ik1 కామన్ తీసుకుంటే a మైనస్ బి వస్తుంది. ఇక్కడ a మైనస్ బి వస్తుందండి. అలాగే ఇటువైపు ck2 మైనస్ ck2 వస్తుంది. సో a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు? a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ k2 బై ik1. ఓకే దిస్ ఈజ్ a మైనస్ బి. సో a మైనస్ బి వచ్చింది, a ప్లస్ బి వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? a ప్లస్ బి ఈ ఈక్వేషన్స్ రెండింటిని ప్లస్ చేస్తాం ఒకసారి, మైనస్ చేస్తాం ఒకసారి చేద్దాం. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అండ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి k2 బై ik1. సో a ప్లస్ బి చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు సి కామన్ తీస్తే ఎంత అవుతుందండి? 1 ఇది మైనస్ కదా. ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ మైనస్ అండి. సో 1 మైనస్ k2 బై k1. సో ik1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై 2 1 మైనస్ k2 బై ik1 అవుతుంది. అట్లానే ఏ ప్లస్ బి చేయండి మీరు, ప్లస్ ఇది రెండింటిని మైనస్ చేయండి. దట్ ఈజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అండ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి k2 బై k1. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే సో ఇది క్యాన్సిల్. 2b ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 1 ప్లస్ k2 బై ik1. ఐ ఉంది ఇక్కడ. ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? సి బై 2 ఇంటూ 1 ప్లస్ k2 బై ik1. సో ఈ డెరివేషన్ అంతా ఎందుకంటారా? కొన్ని గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని చేయాలి కదండి. సో బి బై ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? సి బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్గా వేసేస్తున్నానండి, చేసుకోండి మీరు. సో ik1 బి బై 2 కదా, ik1 ప్లస్ k2 బై ik1 మైనస్ k2. అట్లానే సి బై ఏ ఎంత అవుతుందండి? సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 బై 1 మైనస్ k2 బై ik1. ఓకే 1 మైనస్ k2 బై ik1 అవుతుందండి. సో బి బై ఏ వచ్చింది, సి బై ఏ వచ్చింది. సో దాని నుంచి మనం ఇన్సిడెంట్ వేవ్కి కరెంట్ డెన్సిటీ, రిఫ్లెక్టెడ్ వేవ్కి కరెంట్ డెన్సిటీ, ట్రాన్స్మిటెడ్ వేవ్కి కరెంట్ డెన్సిటీ, అట్లాగే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇన్సిడెంట్ వేవ్ ఏంటండి ఇక్కడ? ఇందులో psi I ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఐ k1x. సో దాని జే ఎంత అవుతుందండి అప్పుడు? సో జే ఈజ్ ఈక్వల్ టు h కట్ k1 బై m ఇంటూ mod a². అలాగే psi రిఫ్లెక్టెడ్ ఏమవుతుందండి? psi రిఫ్లెక్టెడ్ psi r ఈజ్ ఈక్వల్ టు b ఈ పవర్ మైనస్ ఐ k1x ఇది కూడా. సో జే ఈజ్ ఈక్వల్ టు h కట్ k1 బై m mod b². సో ఇక్కడ చూడండి ట్రాన్స్మిటెడ్ వేవ్ ఎంత అవుతుందండి? psi ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ k2x. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏమన్నా మనకి ఇమాజినరీ పార్ట్ ఉందా? లేదు. సో జే ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ h కట్ k బై m ఇంటూ ఇమాజినరీ పార్టే తీసుకుంటాం, అది
సై స్టార్ డెల్ సై ఇది ఇమాజినరీ పార్ట్ మాత్రమే తీసుకుని చేస్తాం కదండి. సో ఇక్కడ ఏమైనా ఇమాజినరీ పార్ట్ రావడానికి ఇందులో ఏమైనా అయ్యిందా? లేదు. సో జే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? జే ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ చేద్దాం ఫస్ట్. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు సో రిఫ్లెక్టెడ్ వేవ్ బై ఇన్సిడెంట్ వేవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు mod b square by a square, mod a square. సో b by a ఫైండ్ అవుట్ చేసాం కదండి ఇందాక. దట్ ఈస్ ఎంత అవుతుందండి? b by a ఈజ్ ఈక్వల్ టు, సో ఇది కొంచెం మార్చారు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు k1 మైనస్ ik2 బై k1 ప్లస్ ik2 స్క్వేర్. ఓకే. సో ఇక్కడ ట్రాన్స్మిటెడ్ ఏమైనా ఉందండి? ట్రాన్స్మిటెడ్ కరెంట్ డెన్సిటీ లేదు కాబట్టి సో మనకి ఏమవుతుందండి? ట్రాన్స్మిటెడ్ కోఎఫిషియంట్ అనేది ఏమవుతుందండి? 0 అవుతుంది. అంటే ఇప్పుడు r ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి కాబట్టి సో r ఈజ్ ఈక్వల్ టు -t. ఓకే. సో డస్ నాట్ కంట్రిబ్యూట్ ఓన్లీ వేవ్ ఫ్లక్స్, ఎనీ వేవ్ ఫ్లక్స్. ఓకే. సో ఓకేనండి. నెక్స్ట్ క్వాంటమ్ టనెలింగ్ చూద్దాం. సో ఇదంతా డెరివేషన్ పార్ట్ మాత్రమే చెప్పానండి. సో ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా ఇవన్నీ కూడా. మనం వీటి మీద ఎక్కువ బిట్స్ అడుగుతాడు. ఇన్సిడెంట్, ట్రాన్స్మిటెడ్, రిఫ్లెక్టెడ్ వేవ్ ఎలా ఉంది, వాటి కరెంట్ డెన్సిటీస్ ఎలా ఉన్నాయని మాత్రమే అడుగుతాడు. సో చూద్దామండి, ఆ బిట్స్ కూడా చూద్దాం. మన ప్రీవియస్ పేపర్స్లో చెక్ చేద్దాం ఏమేమి బిట్స్ ఉన్నాయో. అన్నీ కూడా ఒక చోట రాస్తాను, అది కూడా అప్లోడ్ చేస్తానండి. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, క్వాంటమ్ టనెలింగ్ ఒకటి తీసేసి ఈ క్లాస్ కంప్లీట్ చేసేద్దాం. సో క్వాంటమ్ టనెలింగ్ మనకి సైట్ ఎంత వచ్చిందండి? సెకండ్ రీజియన్లో సై ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ k2x, కేఎక్స్ వచ్చింది కదా, k2 అక్కర్లేదు, కేఎక్స్ అని తీసుకోవచ్చు. సో ఇది ఎక్కడండి మనకి? ఈ అనేది లెస్ దాన్ వి, ఈ అనేది లెస్ దాన్ విలో. సో ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఏంటి? సో ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందండి? ఇంటిగ్రల్ 0 to infinity సై స్టార్ సై డిఎక్స్ కదా, సై స్టార్ సై డిఎక్స్. సో అంటే ఏమవుతుందండి? ఇంటిగ్రల్ c² e పవర్ మైనస్ 2k2x dx. ఓకేనా. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? p ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే c అంటే c² e పవర్ మైనస్ 2k2x బై x బై 2k2 కదా. సో ఇంటిగ్రేషన్ చేస్తే అంటే సో దీన్ని ఇది ఒక సై కాబట్టి దీని వాల్యూ పక్కన పెట్టుకుంటే మనకి c2 బై, సో కాన్స్టెంట్ ఎంత వస్తుందండి అక్కడ? c² బై 2k2 వచ్చింది. అంటే దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే సో దెర్ ఈజ్ ఎ ఫైనైట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్. సో దెర్ ఈజ్ ఏ ఫైనైట్ ప్రాబబిలిటీ, ఎంతో కొంత వాల్యూ వచ్చింది, 0 అయితే కాలేదు. సో ఫైనైట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఇన్ ద రీజియన్ x గ్రేటర్ దాన్ 0. సో ఫైనైట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ at x greater than 0. So x greater than 0 region లో there is a finite probability because the probability of finding the particle is not equal to 0 కాబట్టి there is a finite probability. That property is called as quantum tunneling. So quantum tunneling is nothing but there is a finite probability of finding the particle at x greater than 0. So x greater than 0 అంటే మనకు స్టెప్ పొటెన్షియల్ ఇది కదండి. సో x greater than 0. సో అంటే ఇక్కడ కూడా ఏదో ఒక పార్టికల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది మనం ఇట్లానే ప్రవేశపెట్టినా. సో v ఈజ్ ఈక్వల్ టు v అయినా
అంటే ఒక గోడ కట్టేసినా కూడా దెర్ ఈజ్ సమ్ ప్రాబిలిటీ, ఒక 16% ఉంటుందని మనం నేర్చుకుంటాం తర్వాత, మీ అందరికీ తెలుసు కదా. సో v ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు v కదండి. సో x గ్రేటర్ దెన్ 0 దగ్గర అంటే అక్కడ ఒక గోడ పెట్టేసినా కూడా, సో అంటే v అనే పొటెన్షియల్ అనేది ఉన్నా కూడా దేర్ మస్ట్ బి ఏ ఫైనైట్ ప్రాబిలిటీ ఇన్ టు దట్ రీజియన్. ఓకే, సో అంటే క్వాంటమ్ పార్టికల్స్ అనే వాటికి మనం ఈ పొటెన్షియల్ అనేది అడ్డు పడలేకపోయింది. దెర్ ఈజ్ సమ్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్. ఓకే, సో దట్ ఈస్ ద క్వాంటమ్ టనెలింగ్. సో మనం ఇక్కడ దాకా తెలుసుకుంటే చాలు. సో ఇది ఒక 16% దాకా ఉంటుందని గుర్తు నాకు. సో చూద్దామండి, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మనకి. సో దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ.